Hello my YouTube family, welcome to my channel #stories. ఈరోజు నేను హెల్దీ రాగి బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. రాగి ఫ్లోర్ 1 కప్, వీట్ ఫ్లోర్ హాఫ్ కప్, బెల్లం హాఫ్ కప్, ఆల్మండ్ అండ్ క్యాష్యూ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలైచీ పౌడర్ అయినా వాడచ్చు. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో నేను ఘీ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ జాగరీ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఘీ అండ్ జాగరీ పౌడర్ని ఒక మిక్సర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ మిక్స్ చేసుకుంటే ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ ఉండడం వల్ల మన బిస్కెట్స్ అనేవి మంచిగా సాఫ్ట్గా బేక్ అవుతాయి. ఇందులో నేను ఇప్పుడు 1 కప్ రాగి ఫ్లోర్, హాఫ్ కప్ వీట్ ఫ్లోర్, ఆల్మండ్ అండ్ క్యాష్యూ పౌడర్, 2 drops ఆఫ్ వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలైచీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను 2 teaspoons ఆఫ్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. ఈ కోకో పౌడర్ అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి ఈ స్టెప్. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1/2 teaspoon తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ బదులు మీరు బేకింగ్ సోడా అయినా యూస్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా అనేది 1 teaspoon వేయాలి. ఈ కోకో పౌడర్ వేయడం వల్ల ఒక మంచి చాక్లెటీ ఫ్లేవర్ అనేది వస్తుంది. వీటన్నింటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను వామ్ మిల్క్ తీసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉండే మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. మిల్క్ని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు పిండిని బాగా కలపండి. ఫైనల్లీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ ఒక ప్లేట్ తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. బిస్కెట్స్ని మనకు నచ్చిన షేప్స్లో చేసుకోవాలి. నేను సర్కిల్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలు ఈ బిస్కెట్స్ చాలా ఇష్టంగా తింటారు. ప్యాకెట్ బిస్కెట్స్లో చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, హెల్త్కి మంచిది కాదు. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం ప్యాకెట్ ఫుడ్ అవాయిడ్ చేసి ట్రై చేద్దాం. ఈ బిస్కెట్స్లో కోకో పౌడర్ వేసాం కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో మా బాబు చాలా ఇష్టంగా తింటాడు, ఎందుకంటే కొద్దిగా చాక్లెటీగా ఉంటుంది కాబట్టి. ఇలా బిస్కెట్స్ అన్నీ షేప్ చేసుకున్నాక మనకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చు. నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. నేను ఒక కడాయి తీసుకొని రాక్ సాల్ట్ వేసి స్టాండ్ పెట్టుకొని దానిపైన మన బిస్కెట్ ప్లేట్ని ప్లేస్ చేసుకున్నాను. లిడ్ పెట్టి స్లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్తో మిగిలిన పిండితో బిస్కెట్స్ అన్ని షేప్ చేసుకొని ఈ బిస్కెట్స్ అన్నింటికి మనకు నచ్చిన డిజైన్ వేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని నేను ఈసారి కడాయిలో కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో బేకింగ్కి పెడుతున్నాను. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేస్తున్నాను కాబట్టి ఒక సిలికాన్ ప్లేట్ తీసుకొని ఘీతో గ్రీస్ చేసుకోవాలి. మన బిస్కెట్స్ని ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. నేను ఎయిర్ ఫ్రైయర్ని బేకింగ్కి పెడుతున్నాం కాబట్టి 160 degrees దగ్గర 15 మినిట్స్కి సెట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ 15 మినిట్స్ మన హెల్దీ రాగి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చాలా మంచిగా బేక్ అయిపోయాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. కొద్దిగా చల్లారాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా అండ్ క్రంచీగా బేక్ అయిపోయాయి.
ఆఫ్టర్ 20 మినిట్స్ కడాయిలో పెట్టిన బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ బిస్కెట్స్ అనేవి మనం 2 వీక్స్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా బిస్కెట్స్ చేసి పిల్లలకి ఇవ్వండి అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.